స్టార్ అయిపోయా. ఏయ్ నాకు బాడీ గార్డ్గా ఉంటావా? బాగుందేంట్రా అమ్మాయి? బాగుంది. అమ్మాయి బాగుంది, ఒంటరిగానే ఉంటుందని ఓవర్ యాక్షన్ చేశారనుకో, వాళ్ళ నాన్న గురించి మీకు తెలీదు. విజయవాడలో పెద్ద డాన్, మీ అందరినీ నరికిసి కృష్ణా నదిలో కలిపేస్తాడు. అదంతా కదా ఒక్కతే ఉంటుంది. ఒక్క నిమిషం అంకుల్, అంటే అమ్మాయి ఒక్కతే ఉంటుందా? ఒరే ఒరే ఒరే, నేను ఎంత వార్నింగ్ ఇస్తున్నాను, అదంతా వదిలేసి ఏంట్రా చిక్రీ చిక్రీ ఒరే 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 ఒరే, చిక్రీ ఆ డాన్స్లేంట్రా? థ్యాంక్స్ అంకుల్, ఒక మంచి న్యూస్ చెప్పారు. చిక్రీ చిక్రీ చిక్రీ. మీ కర్మ, నేనేం చెప్పను. మా ఇంట్లో వాళ్ళే నా మాట వింటలేదు, ఇంకా మీరింటారు అనుకోవడం నాది బుద్ధి తక్కువ. చావండ్రా, మీ చావు మీరు చావండి. చేరే ఆపట్రా, అంత ఆనందపడాల్సిన అవసరం ఏం లేదు. ఆ అమ్మాయి మనల్ని దేకను కూడా దేకదు. మిమ్మల్ని దేకదు, నన్ను కాదు. విన్నారుగా, తన నా ఫ్యాన్ అంట. సెల్ఫీ కూడా అడిగింది. సో నన్ను తప్పకుండా కలుస్తుంది. వాహ్, ఫీలింగ్ ఇంట్రెస్ట్ బాగుంది. అరే అయినా నీకు నచ్చలేదు కదరా, మళ్ళీ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? నువ్వు ఎందుకు 2.5 అనలేదు నువ్వు? నేను ఇప్పుడు కూడా అదే అంటే 2.5 కానీ తను నాకు 5/5 తప్పు నాది కాదు కదా. అది కూడా కరెక్ట్ కదరా. ఏంట్రా ఏంటి మర్చిపోవాలి, పిల్ల నాకే. ఎరా ఇల్లు నచ్చిందే? ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు ఎందుకు నాన్న? ఏదో చిన్నిల్లు చూస్తే అయిపోయేది కదా. నేను ఇప్పుడు ఇంతమంది టెనెంట్స్ని మేనేజ్ చేయాలా? నువ్వు ఎవరిని మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే నీకు సెక్యూరిటీ ఇస్తారు. ఈ రోజుల్లో అమ్మాయి ఒక్కతే ఉండడం ఎంత రిస్కో నీకు తెలుసు. ఆ రిస్క్ నేను తీసుకోదలుచుకోలేదు. నువ్వా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండమంటే ఉండను అంటావు. అందుకే నా మహారాణి కోసం ఒక రాజ్యం చూశాను. ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ ప్రజలు. నీకేం కావాలన్నా వాళ్ళందరూ నీ కోసం ఉంటారు, సరేనా? ఏంటి చాలా సీరియస్గా డిస్కషన్ చేస్తున్నట్టున్నారు? ఏం లేదండి, మా అమ్మాయికి ఇల్లు బాగా నచ్చిందంట, అదే మాట్లాడుతున్నాం. ఓ అవునా, రండి లోపలికి వెళ్ళి భోంచేద్దాం రండి. అదమ్మా.